బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎదురు చూసి నందమూరి ఫ్యాన్సే పట్టించుకోవడం మానేశారు. హీరోకి ఇంట్రెస్ట్ లేదని సరిపెట్టేసుకున్నారు ఫ్యాన్స్. అయితే లేటెస్ట్ గా వైరల్ అవుతున్న వీడియోతో మళ్ళీ ఆశలు రేపాడు ఈ నందమూరి వారసుడు. చాలా కాలం తర్వాత కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూసేద్దామా? నందమూరి వారసుడు మోక్షు ఎంట్రీపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వారసులు 25 ఏళ్లకే తెరపైకి వచ్చేస్తారు. కానీ మోక్షజ్ఞ విషయంలో రివర్స్ అయ్యింది. ఎట్టకేలకు 30+ లో అయినా యాక్టర్ అవుతాడు అనుకుంటే ఎప్పటికప్పుడు బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడు అని ప్రకటించారు. ఆల్రెడీ ఫోటోషూట్స్ కూడా చేశారు. రెగ్యులర్ షూటింగ్ కు ముహూర్తం పెట్టినా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. యాక్టింగ్ అంటే ఫ్యాషన్ ఉంటే చాలు, వారసులకు ఛాన్సుల కొదవ ఉండదు. మోక్షజ్ఞ ఎపిసోడ్ చూస్తుంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదనిపించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ వారసుని పట్టించుకోవడం మానేశారు. అయితే రీసెంట్ గా వినిపించిన అప్డేట్ మళ్లీ ఆశలు పెంచింది. ఎప్పటి నుంచో నలుగుతున్న ఆదిత్య 999తో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నాడు అని తెలిసిందే. ఆదిత్య 369 సీక్వెల్ కథను రాసుకున్న బాలయ్య తన డైరెక్షన్ లోనే తీయాలనుకున్నాడు. వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో మెగాఫోన్ ను క్రిష్ కు అప్పచెప్పాడు అని సమాచారం. ఈ ఇద్దరి కాంబోలో గౌతమిపుత్ర శాతకర్ణి కథానాయకుడు, మహానాయకుడు తర్వాత వస్తున్న 4వ సినిమా ఇదే. ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సమాచారం. బొద్దుగా ఉండే మోక్షజ్ఞ సన్నబడిన పిక్ ను ప్రశాంత్ వర్మ పోస్ట్ చేయడంతో భలే మేకోవర్ అయ్యాడు అనిపించింది. అయితే ఆ తర్వాత మళ్లీ షేప్ అవుట్ కావడంతో మోక్షు ఇక సినిమాల్లోకి రాడు అన్న కథనాలు పుట్టుకొచ్చాయి. లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో కనిపించిన మోక్షును చూస్తే త్వరలోనే ఎంట్రీ ఉంటుంది అనేలా ఉన్నాడు. విజయ్ దేవరకొండ రష్మిక లవ్ స్టోరీకి స్వేచ్ఛ దొరికిందా? వీళ్ళ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందెవరు? ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా తిరిగిన ఈ లవర్స్ ఎవరి పేరు చెప్పుకొని చెట్టా పట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. చూద్దామా? విజయ్ దేవరకొండ రష్మిక లవ్ స్టోరీ ఇవాటిది కాదు. వీళ్ళిద్దరి మధ్య 7 ఏళ్ల క్రితం గీత గోవిందం షూటింగ్ టైంలో పుట్టిన ప్రేమ నడుస్తూనే ఉంది. పెళ్లి చేసుకోలేదన్న పేరే గానీ ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమను చాటుతూనే ఉన్నారు. విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్తే రష్మిక ఉండాల్సిందే. రౌడీ హీరో ఇంట్లో ఫంక్షన్ ఉంటే రష్మిక ఫ్యామిలీ మెంబర్ గా కనిపిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అయినా హిట్ అని రివ్యూ ఇస్తుంది రష్మిక. లైగర్, కింగ్డమ్ ఫ్లాప్ అయినా ప్రియురాలికి మాత్రం బాగా నచ్చేసింది. ఇంతకాలం దొంగచాటుగా లంచ్, డిన్నర్ కి అలాగే తెలియకుండా హాలిడే ట్రిప్స్ వేసిన ఈ ఇద్దరి లవర్స్ కి ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ తీసుకొచ్చింది. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా డే పెరేడ్ కు హాజరైన రష్మిక, విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దొంగచాటుగా కలిసి తిరగాల్సిన అవసరం లేకుండా భలే ఛాన్స్ దక్కించుకున్నారు. తెలుగు ఆడియన్స్ మరోసారి విలక్షణమైన తీర్పునిచ్చారు. నచ్చితే హీరో లేకపోయినా పర్వాలేదు, యానిమేషన్ మూవీనైనా హిట్ చేసేస్తారు. నచ్చకపోతే స్టార్ అని కూడా చూడరు, డిజాస్టర్ చేసేస్తారు. నెల తిరగకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ ఫ్లాపులు చూసింది. అవేంటో చూద్దామా? స్టార్ లేకపోయినా పర్వాలేదు, యానిమేటెడ్ మూవీ అయినా సరే మనస్సుకు హత్తుకునేలా తీస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని మహావతార్ నరసింహ నిరూపించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 23 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. సినిమా రిలీజ్ అయ్యే 2 వారాలు దాటినా ఇప్పటికీ వీక్ డేస్ లోనూ మంచి వసూలు సాధిస్తోంది. ఆగస్టు 14న 2 పెద్ద సినిమాలు రావడంతో డబ్బింగ్ మూవీస్ అయినా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఆదుకుంటాయనుకున్నారు. హిందీ డెబ్యూ మూవీ వార్ 2 పై తారక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు. అయితే వార్ 2 రిజల్ట్స్ మరోసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ ఇవ్వకుండా చేసింది. హీరో వరుస హిట్స్ కు వార్ 2 బ్రేక్ లేసింది. టెంపర్ నుంచి దేవర వరకు 7 హిట్స్ తో దూసుకుపోతున్న తారక్ ను వార్ 2 ఫ్లాప్ లోకి నెట్టేసింది. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్స్ జానర్ లో ఎన్ని హిట్స్ కొట్టినా కొత్తగా లేకపోవడంతో వార్ 2 ను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఎన్టీఆర్ కు తెలుగులో ఉన్న క్రేజ్ ను యూజ్ చేసుకుని తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 90 కోట్లకు అమ్మితే తెలుగులో 4 రోజుల్లో 40 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా సగం కూడా రాలేదంటే కోలుకోవడం కష్టమే. వార్ 2 తెలుగులోనే కాదు పాన్ ఇండియా ఫ్లాప్ అయింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 307 కోట్లకు అమ్మితే సగం కూడా రాలేదు. 4 రోజుల్లో 140 కోట్లు మాత్రమే వచ్చింది. వార్ 2తో పోల్చుకుంటే కూలీ కలెక్షన్స్ బెటర్ గా ఉన్నాయి. లోకేష్ కనగరాసుకున్న క్రేజ్ మొదటి రోజు 151 కోట్లు తీసుకొచ్చింది. లోకేష్ రేంజ్ లో మేకింగ్ లేకపోవడం మైనస్ అయినా అనిరుద్ మ్యూజిక్ నిలబెట్టింది. కూలీ తెలుగు రైట్స్ ను 45 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో 36 కోట్లు వచ్చింది. ఇంకో 9 కోట్లు వస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూలీ గట్టెక్కాలంటే వీక్ డేస్ రన్నింగ్ బాగుండాలి. అలా సత్తా చూపితేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 300 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో 195 కోట్లు వచ్చింది. ఇంకో 105 కోట్లు వస్తే కూలీ డిస్ట్రిబ్యూటర్స్ ఊపిరి పీల్చుకుంటారు. స్టార్ హీరో డేట్స్ దొరికాయి.
కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత దొరికాడు అని సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద తగిన మూల్యం చెల్లించాల్సిందే. కథ లేకుండా ఎన్ని వేషాలేసినా వృధా ప్రయాసే. హీరోకున్న క్రేజ్ ఒకరోజు ఓపెనింగ్స్ కి మాత్రమే ఉపయోగపడతాయి. బాగా లేదన్న టాక్ వస్తే మాత్రం డోంట్ కేర్ అంటున్నారు ఆడియన్స్. స్టార్ హీరో డేట్స్ దొరికాయి, కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత దొరికాడని సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద తగిన మూల్యం చెల్లించాల్సిందే. కథ లేకుంటే ఎన్ని వేషాలేసినా వృధా ప్రయాసే. హీరోకున్న క్రేజ్ ఒకరోజు ఓపెనింగ్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. బాగోలేదన్న టాక్ వస్తే డోంట్ కేర్ అంటున్నారు ఆడియన్స్. పెద్ద సినిమాలు సగం కూడా కలెక్ట్ చేయడం లేదు. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగిన వీరమల్లు ఫిక్షన్ పాయింట్ బాగున్నా సనాతన ధర్మాన్ని జోడించి అసలు కథను దారి తప్పించారు. దీనికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ విఎఫ్ఎక్స్ సినిమాను దెబ్బకొట్టింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ సినిమాను వరల్డ్ వైడ్ 125 కోట్లకు అమ్మితే 65 కోట్లు మాత్రమే వచ్చి భారీ నష్టాలు మిగిల్చింది. పెద్ద హీరోలకు పోటీగా యంగ్ హీరో నితిన్ కూడా డిజాస్టర్ ఇచ్చాడు. భీష్మ తర్వాత హిట్టే చూడని నితిన్ పై 70 కోట్లు ఖర్చు పెట్టి తమ్ముడు తీశాడు దిల్ రాజు. సినిమాను వరల్డ్ వైడ్ 25 కోట్లకు అమ్మితే 4 కోట్లు కూడా రాలేదు. దర్శకుడు వేణు శ్రీరామ్ మూస కథకు యాక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆడియన్స్ ను భయపెట్టారు. ఇలా నెల తిరగకుండానే 4 సినిమాలు తమ్ముడు, వీరమల్లు, వార్ 2 బాక్సాఫీస్ ముంచేశాయి. పెద్ద సినిమా కోసం 2 రకాలుగా కష్టపడుతున్నాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్లో ఐఏఎస్ రోల్లో స్మార్ట్ గా తయారై క్లీన్ షేవ్ తో కనిపించిన చెర్రీ పెద్ది కోసం 2 డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతున్నాడు. క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడుతున్న రామ్ చరణ్ ఎలా మారాడో చూసేద్దామా? గేమ్ చేంజర్ తర్వాత నటిస్తున్న పెద్ది మూవీ కోసం చెర్రీ ముందుగా గడ్డం, జుట్టు పెంచేశాడు. 2-3 నెలల పాటు గ్యాప్ తీసుకొని పూర్తిగా మేకోవర్ అయిన తర్వాతే లాంగ్ హెయిర్ తో పెద్ది షూటింగ్ స్టార్ట్ చేశాడు. 3-4 స్కెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఆల్రెడీ 6 ప్యాక్ లో ఉన్న చెర్రీ మరింత స్ట్రాంగ్ గా కనిపించడానికి బాడీ బిల్డప్ చేస్తున్నాడు. వర్కౌట్స్ చేస్తున్న స్టిల్ ని ఆ మధ్య షేర్ చేసిన రామ్ చరణ్ పెద్ది కోసం ఇలా మారుతున్నాను, దృఢమైన సంకల్పం, గొప్ప ఆనందం అనే క్యాప్షన్ పెట్టాడు. రామ్ చరణ్ కి స్టైలిస్ట్ గా హకీమ్ సలీం వ్యవహరిస్తున్నాడు. రామ్ చరణ్ రీసెంట్ గా అలీం బ్యూటీ సెలూన్ కి వెళ్ళగా మేకోవర్ లుక్ ని పెద్ది టీం వీడియోగా రిలీజ్ చేసింది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తోంది. గౌన్ నాయుడుగా శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాను 2026 మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఓజీ, బాలకృష్ణ, అఖండ 2 ఒకే రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నాయి. ఎవ్వరూ తగ్గేదే లేదంటూ 25నే వస్తామంటున్నారు. అయితే ఒక సినిమా వాయిదా పడేట్టే కనిపిస్తోంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లో ఎవరు తగ్గి వెనక్కి వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రాజకీయంగా ఒకే కూటమిలో ఉన్న సినిమాలు ఫ్యాన్స్ మధ్య పోటీని పెంచుతున్నాయి. ఇద్దరూ ఒకే రోజు బరిలో దిగడంతో ఫ్యాన్స్ రాజకీయాలు పక్కన పెట్టేసి ట్రోలింగ్ కి దిగారు. అఖండ 2 సెప్టెంబర్ 25న రాదంటూ మెగా ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారని నందమూరి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. చివరికి ఇదే నిజమయ్యేలా ఉంది. సెప్టెంబర్ 25 నాటికి అఖండ 2 షూటింగ్ పూర్తి కాదని తెలిసింది. ఇంకా ఒక పాట ప్యాచ్ వర్క్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. విఎఫ్ఎక్స్ కి ఎక్కువ స్కోప్ ఉండడంతో అనుకున్న టైంలో గ్రాఫిక్స్ పూర్తి కాదని సమాచారం. దీంతో అఖండ 2 వాయిదా తప్పదన్న న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అఖండ 2 పోస్ట్ పోన్ అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండుగే. దసరా రేస్ లో ఉన్న 2 సినిమాల్లో ఒక సినిమా వాయిదా పడితే ఓజీకి పోటీ ఉండదు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1 కి వారం పాటు మరో మూవీ రిలీజ్ కావడం లేదు. అక్టోబర్ 2న వచ్చే కాంతారా చాప్టర్ 1 వరకు ఓజీ హవానే నడుస్తుంది. దీనికి తగ్గట్లు పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ ఈజీ అవుతుంది. అఖండ 2 రిలీజ్ వాయిదా పడితే విడుదల చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అఖండ సెంటిమెంట్ తో వద్దామనుకుంటే డిసెంబర్లో రిలీజ్ చేస్తారు. మళ్ళీ హాలిడేస్ కావాలనుకుంటే సంక్రాంతి బరిలోకి దిగుతుంది. అఖండ 2 డిసెంబర్లో వస్తే పోటీ ఉండదు. 2026 సంక్రాంతికే వస్తామంటే మాత్రం ఫైటింగ్ తప్పదు. డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ సంక్రాంతికి వెళ్లిపోతే ఈ ప్లేస్ లోకి అఖండ 2 వచ్చే ఛాన్స్ ఉంది. సంక్రాంతి హాలిడేస్ కావాలంటే ముగ్గురు స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ యుద్ధమే. సంక్రాంతి బరిలో విజయ్ జననాయగన్, చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు, రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి. అయితే రవితేజ సినిమా అప్పటికి పూర్తి కాదు. ముగ్గురు పెద్ద హీరోస్ వస్తే చిన్న చిత్రం అనగనగా ఒక రాజు రాకపోవచ్చు. పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమా రావటం కామనే కదా అనుకుంటే రావచ్చు. రాజాసాబ్, అఖండ 2, చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా, ఈ 3 సినిమాల మధ్య పోటీ తప్పదనుకుంటే కావలసినన్ని థియేటర్స్ ఒక్కరికి దొరకవు. సరైన ఓపెనింగ్స్ ఎవరికి దక్కవు. ముందుగా రిలీజ్ అయిన సినిమాకు ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి. భారీ ఓపెనింగ్స్ తో ఊపిరి పీల్చుకుంటుంది.